ఒరిస్సా తీరం వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం ఏ క్షణంలోనైనా తుఫాన్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కోస్తాలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మరికొద్దిసేపట్లోనే తుఫాన్గా మారనుంది. అయితే ఇది ఇప్పటికే మచిలీపట్నానికి ఆగ్నేయ దిశగా 170 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నెల్లూరుకి ఈశాన్య దిశగా 130 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమైంది. ఇది క్రమేపీ తూర్పు ఈశాన్య దిశగా పయనిస్తూ అలాగే ఈశాన్య దిశగా మొత్తం ఇది కదులుతూ ఉంటుంది. అయితే మొత్తానికి ఇది మరొక 24 గంటల్లో ఈ తుఫాన్గా మారిన తర్వాత మరొక 24 గంటల్లో ఇది తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని ఇప్పటికే విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలియజేస్తుంది. అయితే ప్రధానంగా ఏదైతే ఈ తీవ్ర వాయుగుండం ఉందో దీని ప్రభావంతో చూస్తే కనుక మొత్తం కోస్తా జిల్లా అంతా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కోస్తా ప్రాంతం మొత్తం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా అంటే అతి భారీ అంటే 20 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే నిన్నటి నుంచి చూస్తే కనుక మొత్తం కోస్తా జిల్లాలంతా మొత్తం విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అటు నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, అలాగే ఉభయ గోదావరితో పాటు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలోనూ భారీగా వర్షాలు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పటికే అంటే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే మొత్తం అన్ని చిన్న అలాగే ప్రధానమైన ఓడర్ రేవులన్నింటిలో కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలతో పాటు మొత్తం ఏదైతే ఈ వర్షానికి మొత్తం ప్రభావితం అయ్యే ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలన్నింటిలో ఉన్న ప్రజలను కూడా సురక్షితంగా ఉన్న ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరో 24 గంటల్లో ఈ తుఫాను తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ సమయంలో అంటే రాబోయే 12 గంటల్లో తీరం వెంబడి గంటకి 90 కిలోమీటర్ల పైగా బలమైన ఈదురుగాలు వేస్తాయి. దీంతో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే ఇప్పటి వరకు తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. మరొక 4 గంటల్లోనే ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. స్వాతి. అశోక్, థ్యాంక్ యూ.